పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా సార్వభౌమత్వ సౌమ్యవాద గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను సమానత్వాన్ని కల్పించడానికి కుల పేద ఏ రకమైన బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ శాంతి అహింసలను మూల సూత్రాలుగా రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన దానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. సంవత్సరాల నుంచి మనకు రాజ్యాంగం వచ్చిన నుంచి బీజేపీ పార్టీ ఎక్కడున్నది? 10 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద ఫామ్లకు వచ్చిన బీజేపీ పార్టీ 2 సీట్లు లేదు. ఇవాళ హిందుత్వం గురించి చెప్తున్నారు. మనమంతా కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? ఇది పొట్టు పెట్టుడు ఆలయం చేస్తున్నట్టు మన ఎమ్మెల్యే చెప్తాడు. పైన రాకేష్ రెడ్డి పచ్చ పట్టలు ఇప్పుడే వేసుకున్నట్టు చెప్తారు. ఎప్పటిలో ఉన్నారు? మన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని మతాలు అన్ని జాతులు అందరూ ఐక్యంగా బ్రతికించే స్వతంత్రంగా జీవించే అధికారం మనకు కల్పించింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా సరే మన కోసం ఏమన్నా హిందువుల కోసం ఏమన్నా 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఈ మోడీ ప్రభుత్వం ఏదన్నా హిందువుల ప్లేటెంట్ ఎక్కుంటారు. వాళ్ళు ఒక్క కొత్త చట్టమైన చేసిందా హిందువులకు బెనిఫిట్ చేసేదాన్ని? ఏదో మతాల పేరు మతాల ఓట్లు వచ్చినప్పుడే విద్వేషాలు సృష్టించి మనకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అది గమనించి మన ఏఐసి అధ్యక్షుడు మన రాహుల్ గాంధీ గారు ఇటువంటి ప్రజల్లోకి తీసుకుపోతారు. కాబట్టి మనకి జై బాపు మీరు అందరూ కూడా ఇవంతా స్థానికంగా మీరు అందరూ కూడా ఇలాంటి పూర్తిగా ఎడ్యుకేషన్ చేయాలని మీరు అందరూ తెలియపరచాలని ప్రతి ఒక్క అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక సమావేశానికి హాజరైన కాబట్టి మనము మన గ్రామంలో ఉన్న కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో మనము ముఖ్య కార్యకర్తలమని ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ ముఖ్య కార్యకర్తలం ఏం చేయాలంటే మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేపట్టిన పనులు ఉన్నాయో అవన్నీ మన గ్రామంలో ప్రతి ఇంటికి చేరవేయాలి. చేరవేసినప్పుడు మాత్రమే మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు వాళ్ళకి అర్థమవుతాయి. కానీ మనం అందరం కూడా గ్రామీణ స్థాయిలో కలిసికట్టుగా ఉన్నామా లేదా అనేది మనకే డౌట్గా ఉన్నది. కాబట్టి మనమందరం దయచేసి ఇది కార్యకర్తల సమావేశం అని చెప్పినాం. ఈ కార్యకర్తల్లో ముఖ్యమైన కార్యకర్తలు కాబట్టి మనమందరము మన ప్రభుత్వం చేపట్టిన యొక్క ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, సాగునీరు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత ఉచిత ఆర్టీసీ బస్సుది,
అంతేకాకుండా యూనిటీగా ఉందామన్నా. ఫస్ట్ మనలో యూనిటీ కొరవడింది, యూనిటీ కంపల్సరీ కావాలా. అంతేకాకుండా రోజు రిపోర్ట్ కూడా ఇవ్వాలి. కార్యకర్తలను మనకు ఒక మండల టీములు పెట్టుకొని మరి ఇంత జరుగుతుంది, ఇన్ని ఇల్లు తిరిగినాయి అన్న, ఈ 2 monthsలో ఖచ్చితంగా రిపోర్ట్ తీసుకోండి. చేస్తున్న మన స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే మన అధ్యక్షుల ఆదేశం మేరకు ఈరోజు మన మార్పూర్ మండలంలో ముఖ్య కార్యాలయ సమావేశం నిర్వహించబడింది. దానికి మన ముఖ్య అతిథిగా మన డ్రైవింగ్ లీడర్ మన వినయన్న గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసి మన దానికి అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు రాజీవ్ గారి గంగారావు గారికి అదే చెప్పలేకపోతున్న మూలలో ఏం చేసిందంటే గట్టిగా 15 నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో సంక్షేమ పనులు చేసి గత ప్రభుత్వం మాటల గాయం తింటి వాళ్ళ మాటలకి పరిమించాలని ఆ ప్రభుత్వం ఇలా మనం పని చేతల్లో సూచిస్తున్నాం. కనీసం తెలుసుకోవాలి. మనము గత ప్రభుత్వం రైతు బీమా ఇస్తాని కొంతవరకే బీమా ఇచ్చింది. రైతు భరోసాని మనం బరోబర్ రైతు రుణమాఫీ చేశాం. అందులో 10 సంవత్సరాలు 10,000 కోట్లు వేస్తే మనం ఒక 15 నెలలనే 21,000 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుంది. అదేవిధంగా రైతు బోనస్ కోట్ల ఎప్పుడు రైతులే రాజు వేస్తామన్న మాట మాత్రం కేసీఆర్ గుర్తు అంతకుముందు ఎన్నో మాటలు చెప్పిండు. రైతుకు ఎన్నో విధాలుగా నేను చేస్తా మందులు ఇస్తా ఎరువులు ఇస్తా అని చెప్పిండు. కానీ మాటలకి పరిమితమైన ఆ ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం పని చేసి చూపిస్తూ రైతు బోనస్ క్వింటాల్కు 5,000 రూపాయలు బోనస్ ఇస్తూ మనందరికీ ఆదుకున్న మన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా మనం అందరూ తెలుసు వాళ్ళు ఏదో ఉండదు కదా ఏమొస్తుంది ఏం చేస్తుంటారు. మరొకటి మనం అన్ని ఇచ్చిన మాటకు అన్ని 6 గ్యారెంటీలు అమలు చేశాం. 200 యూనిట్లు ప్రతి ఇంటికి 200 కరెంటు యూనిట్లు ఇచ్చాం, బస్సు పంపించాం. అదేవిధంగా ఎన్నో సభ్యులతో పని చేసుకొస్తున్నాం. అప్పుడు అల్లుడైనా ఉండగా బిడ్డైనా ఉండగా అల్లుడ సెంటర్ కూడా డబ్బులు పెట్టమన్న మాట ఎక్కడైనా మన ఆత్మవిశ్వాసంలో ఎక్కడ విలేజ్లో జరిగిందా మీరు ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మన మార్పూర్ మండలంలోనే మన ఆత్మవిశ్వాసంలో మన విలేజ్లో అన్ని గ్రామాలకు కమిటీ వేసి ఇంట్లో కనీసం రేషన్ కార్డ్స్ వేయాలి. రేషన్ కార్డు 10 సంవత్సరాలు కొత్తగా పెళ్ళైన ఆడబిడ్డలు కానీ ఏమైనా దుబాయ్ వెళ్ళొచ్చా కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చే ప్రభుత్వం వాళ్ళకి మొగాలి. ఇంకా మనం ఈ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ప్రతి నెల వచ్చే నెల 1వ తారీఖు సన్న బియ్యం రేషన్ కార్డు ఇస్తుంది. మనము గడప తిరిగి మళ్ళీ వస్తే అవకాశం వచ్చి మళ్ళా మన కాంగ్రెస్ ఓటు వేయమని మనం అందరం చెప్పాలి. చెప్పక తప్పదు. మన ఇంట్లో కూర్చుంటే గడదు. మనమందరం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి అన్నది అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాల తర్వాతనే వినియోగం జరిగిన మనం అందరం పనిచేసే అవసరం ఉంది. కానీ మన కోసం ప్రతి నిత్యం మన ఎనీ టైం 24 hours మన కోసం 20 గంటలు పనిచేసి మన కోసం ఎక్కడ ఏమున్న ఆకు నిజవర్గంలో ప్రతి కార్యకర్తలు కానీ ఎవరైనా పేదోళ్ళు కానీ ఎన్నో ఎల్ఓసీలు ఎన్నో ఇచ్చుకుంటా మన కోసం పనిచేస్తారు. మన మార్పూర్ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఏ రిజర్వేషన్ కానీ ఆ రిజర్వేషన్ వచ్చినప్పటికీ మనమందరము ఏకతాటిపై ఉండి ఒకటి అన్నదమ్ములాగా ఉండి అందరము స్థానిక సంస్థలలో సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ రాష్ట్రం జడ్పీటీసీ ఎంపీపీ కైవర్ చేసుకొని అన్నకు గిఫ్ట్ ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ వేదిక మీద కూర్చున్న పేరున కొన్ని మతతత్వ పార్టీలు ఏం చెప్తున్నాయంటే విలేజ్లలోనే కాంగ్రెస్ కార్యకర్తలనే ఒక గ్రూప్గా తయారేస్తుంది. ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది దాన్ని ఏ రకంగా చెడగొట్టాలని కొన్ని మతవర్తలు ఏవైతే ఉన్నారో మనం కొన్ని వాళ్ళంతా తీసుకొని వాడు ముచ్చట పెడుతుండ్రు. వీడెక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని వీడు ముచ్చట పెడుతుండ్రు. కార్యకర్త కాంగ్రెస్ వాళ్ళే చెడిపోయే ప్రమాదం ఉన్నది కనుక అపోజిషన్ పార్టీతో ముచ్చట పెడితే నా మామూలు కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తకు చాలా ఫీలింగ్ వస్తుంది. అరే వీడు ఆ పార్టీలో ఉంటాడు, వీడు ఈ పార్టీ వాళ్ళతో మంచిగా ఉంటాడు, నేనే నా కనబడేదన్న భావన కూడా కలుగుతుందని చెప్పి కార్యకర్తలని చెప్తున్నా. దయచేసి చెప్తున్నా, 10 ఏళ్ళు కొట్లాడినాము, 10 ఏళ్ళు ఉన్నాము, ఇంత పెద్ద మీటింగ్లు చేసినాము. రాబోయే రోజుల్లో 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది. అయినా మనకు ఇంత ధైర్యం ఉండగా కూడా
ఎత్తుతోడు మనల్లా చుచ్చు పెడుతున్నట్టే దాన్ని ఆలోచించిన అవసరం ఉందని నేను చెప్తున్నా. ఎందుకంటే వాడు ఎందుకు చుచ్చు పెడుతున్నా అంటే రాబోయే ఎలక్షన్లో ఉన్నాయి, మనల్లా మనం కూర్చోబెట్టి ఎంపీటీసీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నాయి, వీళ్ళ విడిపించి వీళ్ళ గ్రూపులు రెండు పెట్టించినాం అనుకో ఆ సీటు మనం కొట్టుకుపోవచ్చు అన్న ఆలోచన వేరే పార్టీకి కలుగుతుందని కూడా మీరు గ్రహించాలని కూడా చెప్తున్నా. అయ్యా మీకు చెప్తున్నాం, ఎప్పుడు మాగుంట మండలంలో కాంగ్రెస్ ఓడిపోలే, ఎప్పుడు గెలుచుకుంటే నచ్చినాము, దొంగ చాటుగా తీసుకపోయి చేసుకున్నారని చెప్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాగుంట మండలం ఎప్పుడు ఓడలే, ఎప్పుడు ఓటింగ్ తక్కువ రాలే. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కాంగ్రెస్ గ్రూప్లో ఎన్ని ఉన్నా ఏదున్నా కాంగ్రెస్ కడువ వచ్చినప్పుడు మనం అందరం ఏకంగా ఉండే పరిస్థితులు వచ్చినాయని చెప్తున్నా. ఈ మధ్యలో దగ్గరగా ఉన్నది, ఇప్పుడు కొందరు ఉన్నారు పెద్దలు, వినయ్ రెడ్డి దగ్గర కూడా సాటుకు చెప్పేటోడు ఉన్నారు, నేటుకు చెప్పేటోడు ఉన్నారు. పెద్దలకు కూడా చెప్తున్నా, నేను సాటుకు చెప్పేటోడు మాట నమ్మకుంటా వాళ్ళిద్దరిని పిలిచి వీడు ఎందుకు సాటుకు చెప్పే అవసరం వచ్చింది అని మీరు కూడా పెద్దలు ఇద్దరు పిలిచి ప్రతి గ్రామంలో మీరు కాంప్రమైజ్ చేస్తే గెలిచే అవకాశాలను సర్పంచులు ఎంపీటీలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటాయి కనుక మీరు కూడా ప్రతి విలేజ్లో మీరు ఒక్క విలేజ్కి వెళ్ళి కంప్లైంట్ వచ్చిందంటే దాని వెనుక మీరు కన్నేసి ఇంకా ఎవరు ఉన్నారు దాని వెనుక అని పిలిచి ఆ ఒక్క విలేజ్ తోటి మీరు పర్సనల్గా మాట్లాడితే రాబోయే రోజుల్లో కూడా సర్పంచులు ఎంపీటీసీలు అందరు వెళ్తే ఆర్మూడు అడ్డ ఎవరిది అంటే వినయ్ అన్న అడ్డ మనం చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, వేదిక మీద ఉన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి కాబోయే సర్పంచులను ఎంపీటీసీలను గెలిపిస్తే వాళ్ళు కూడా ముందుండి నడిపిస్తారు కనుక పెద్దలు దయచేసి మీకు చెప్పేటప్పుడు కాకున్నా కూడా నాకు తెలిసిన ఏదైతే ఉన్నాయో అవి మీకు చెప్పక తప్పలేదు. కాబట్టి కొన్ని విలేజ్లలో సమస్యలు ఇద్దరు ముగ్గురు అలాగా చేసి సమస్యలు తయారు చేస్తున్నారు. సార్ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్ల ముందు మీరు నడిపిస్తారు. జై సంవిధాన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు వినయ్ కుమార్ రెడ్డి గారు, సభాధ్యక్షులు సోదరుడు రవిప్రకాష్ గారు, వేదిక మీద ఉన్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటేనే ఇప్పుడున్న పరిస్థితులు, ఆ కాలంలో బాపు స్వాతంత్రం తెచ్చిండు, భీమ్ రాజ్యాంగం రాసిండు, సంవిధానం రాజ్యాంగం తుంగలో తొక్కదందుకు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు మొత్తం మీద బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదేదో మీటింగ్లో మాట్లాడి వెళ్ళిపోతున్నాం, కానీ దీన్ని ప్రజలలో తీసుకుపోవడానికి ఇప్పుడు గ్రామాల మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు ఒక 10 మంది, మేము ఒక 10 కార్యకర్తలపై ఉంది. లేకపోతే ఇదే రెండు నడిస్తే మొత్తం మీద ఈ భారతదేశంలో ఈ మతత్వం అనేది పెరిగిపోతుంది. రానున్న రోజులలో మనకు ఎన్నో పరిణామాలు చోటు చూస్తుంటాయి. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడి రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే మొన్ననే మనకు వచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారికి గతంలో ఇక్కడికి వచ్చింది పంచాయతీల సంఘటనల విషయంలో పాదయాత్రకు వస్తే మేము కూడా ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. మరి ఆమె క్లుప్తంగా చెప్తుంది, ఇక దీన్ని మన ప్రజలకు తీసుకుపోవాలి, లేకపోతే మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తలం ఈ పని చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు మనం చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో చూస్తున్నాం, గాంధీని పెట్టారు ఫోటో తీయకుండా, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ను మరి ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఏదో చేస్తున్నాం, మరి ఏం చేయలేదు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, శాంతినిచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇవాళ ఏదో పట్టణాలు చూసుకుంటాయి కాబట్టి మనం గ్రహించాల్సినది కార్యకర్తలు కాబట్టి. ఇంకో విషయం, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతు రుణమాఫీ కాకపోవచ్చు, కానీ రైతు రుణమాఫీ 100% అవుతుంది. ఇప్పుడు కాకుండా 6 నెలలకు కంపల్సరీ రైతు రుణమాఫీ అవుతుందని చెప్పేసి ప్రజలకు తెలియజేయండి. మరి కరెంటు బిల్లు వస్తున్నది, ఇప్పుడే ఉగాదికి సన్న బియ్యం కూడా ఉగాదికి వస్తాయి. మరి చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, కానీ ప్రజల్లో మనం చెప్పుకోలేకపోతున్నాం. దయచేసి చెప్తున్నా, నిన్న నుంచి ఫోన్ చేస్తున్నా, గ్రామం నుండి 10, 15, 20 మంది రావాలని చెప్పేసి, కానీ కొన్ని గ్రామాలలో 2, 3 వచ్చేది ఇక్కడ. అది కుదరదు. స్థానిక సంస్థలు మనం గెలవాలంటే అందరం కలగాలి, గ్రూపులు ఉండద్దు. 15 మంది 20 మంది వస్తేనే ఎదుటోళ్ళు భయపడతారు. కాబట్టి మీరు ఇలాంటి పనులు చేయకండి అని చెప్పేసి నేను సాయంత్రం నుంచి ప్రతి ఒక్క నాయకుడిని నేను చెప్తున్నా, తీసుకురండి మనం ఒకటైనా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో గెలుద్దాం. మరి స్థానిక సంస్థల్లో మనం గెలిస్తే మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేని తీసుకొట్టచ్చు, లేకపోతే మనం కింద ఉండాల్సిందే. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాడు. మరి ఇప్పుడే మొన్న తెచ్చినట్లు ఎన్ఆర్ఎస్ దాకా మళ్ళీ 348 లక్షలు మన హార్మోనియం గారు తెచ్చారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనతో పాటు మనకన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు, చూస్తున్నాం. మనం మినిస్టర్లను కలుస్తున్నాడు. మనకేమన్నా బాధలు ఉంటే మరి ఇంకా చెప్పుకోవచ్చు, కానీ పార్టీ విషయానికి వస్తే అందరం ఒకటి ఉందాం. కాంగ్రెస్ పార్టీని ఈ స్థానిక సంస్థల్లో గెలిపిద్దామని చెప్పేసి ఒక్కసారి మీరు ఇది చేసుకోండి, లేకపోతే కష్టాలు మొదలవుతాయి. ఆయన వినాయన కూడా ఎవరు అక్కడ కానరు, పనులు రావు, పట్టి చేతులతో మనం ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. దయచేసి మొన్న చెప్పినా, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మీ అందరికీ చెబుతున్నా, పదే స్థానిక సంస్థల్లో గెలవాలంటే మనం ప్రజల దగ్గరికి పోవాలి, వాళ్ళకు సేవ చేయాలి, మనం గెలవాలి. డబ్బుతో అంటారు, డబ్బుకుండని, డబ్బు కన్నా ఎక్కువ స్థానిక సంస్థల్లో మన సేవ చేసినాడు మనకి ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. అందుకోసమైన ప్రతి ఒక్కరు ఇంకా 2 నెలల టైం ఉంది, వచ్చినటువంటి అభివృద్ధి పనులు కొనసాగిస్తూ వాళ్ళకి ఇంకేమైనా కావాలంటే కూడా తెచ్చే నాయకుడు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీ అందరూ కలిసికట్టుగా పనిచేసేసి మరి మీ అందరినీ మనం స్థానిక సంస్థల్లో మీ అందరినీ లీడర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా చూస్తా అని చెప్పేసి ఈ అవకాశం. మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవిప్రకాష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డైనమిక్ లీడర్ వినయన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వెంకటేశ్వర గారికి, నందగౌడ్ గారికి, మరి ముఖ్యంగా నేను అనుకుని మరి మండలంలో ఇప్పటిదాకా పోసేటి ఆవేదన చెందినట్టు మొదటి నుంచి కాంగ్రెస్కు మాకు మండలంలో వీళ్ళు ముగ్గురే, మేము అంత అటు ఇటు పోయినాం, కానీ వీళ్ళు ముగ్గురు పిల్లర్గా ఉండి కాంగ్రెస్ మాకు మండలంలో జెండా వీళ్ళు ముగ్గురే, వెంకటేశ్వర పోసేటన్న గారు మేము అటు దుక్కిన పెట్టుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో అలాగే మరి నా తోటి కేసీ చైర్మన్ అశోక్ గారికి, మాజీ చైర్మన్ దయాకరణ గారికి, రాజేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా మా ముందున్నటువంటి కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రక్రియలలో మరి దేశాన్ని విభజించనే కుతంత్రాలలో ముందుకు వస్తున్నటువంటి పార్టీని ఎదుర్కోవాలంటే మరి స్వాతంత్రం రాకుండా ముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ప్రతి గ్రామంలో గాంధీ విగ్రహము, అంబేద్కర్ విగ్రహం అన్ని తాలూకు మరి వాళ్ళని పూర్తిగా తీసుకొని భారతదేశాన్ని ఉమ్మడిగా ఉండాలని మరి ఆ సంకల్పంతో మరి కాంగ్రెస్ అధిష్టానం మరి కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమం తీసుకుంటూ మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి అందరూ నాయకులు ఒక వేదిక మీదకి వస్తారు. ఇప్పటిదాకా పోషణ కానీ వీళ్ళందరూ చెప్పినట్లు కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతలేవన్నా వాస్తవాలు చెప్తున్నా.
ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది, మీరు తీసుకెళ్తే వెళ్ళాలి, ఏమన్నా కొబ్బరికాయలు కూడా మనకి కానీ అసలు ఎవరు చేసేస్తున్నారు అయిపోతుంది. స్థానికంగా లీడర్లు ఉన్నా కానీ ఎవరన్నా కానీ మనం ఎక్స్పోజ్ అవుతలేదు ఎక్కడైనా కానీ. ఇప్పుడు మా బిడ్డలు ఉన్నారు, కళ్యాణ కూడా కలిగితే కాంగ్రెస్లో చేసిందని అనుకుంటారు. వర్కుల దగ్గర ఎవరికి ఇస్తున్నారు ఏజెన్సీకి అది చేసేసుకుంటున్నారు పోతున్నారు. దయచేసి మీరు వర్కులు ఇచ్చినప్పుడు లోకల్ లీడర్లు మండల లీడర్ టీం పెట్టి కొబ్బరికాయలు ఏదో కొట్టేటట్టు చేస్తే మనం చేసినట్టు ఎక్స్పోజ్ అవుతుంది. వర్క్ కాదు, మనం ఏదైనా కొబ్బరికాయ పెట్టినప్పుడు పోయి మూర్తం చేసినప్పుడు అంటే వర్క్ అంతా మనం హోదాలు చేసుకుంటున్నాం, దాని ఇబ్బంది లేదు. మనం అనేటంటే పోయి ఒక 4-5 కొబ్బరికాయలు వెళ్ళినప్పుడు సౌకర్యాలు అసలు మీరుంటే మీరు వచ్చినారు అబ్బా వినయాలు వచ్చిందా వర్క్ చేసింది అన్నట్టు అయిపోతుంది. మనకు ఒక చిన్న విచిత్రమైన మనం సంఖ్యలు అది బీజేపీ ఒకటి చేసినా మనం పని చేసినా ఆడొచ్చింది తెలుస్తుంది, మనం వస్తే తెలుస్తుంది. ఊళ్ళల్లో వాస్తవ పరిస్థితి చెప్తుంది. అదే మనం పోయినామనుకో అధ్యక్షుడు పోతే ఐడెంటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి మీరు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ మరి రోజు మరి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇటు కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో కూడా చేస్తే మీకు ఎదురుండేది. దయచేసి మరి అన్నట్లు కార్యకర్తలకు మంచి గుర్తింపు ఇవ్వాల్సిందిగా వాళ్ళని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా మీరు మంచి పదవులు ఆశించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్లో ఇన్ఛార్జ్ అయినటువంటి అదే మన గంగాధర్ నటరాజన్ ఏదైతే తలపెట్టిందో వెంటనే మన నిజామాబాద్లో మన 4-5 రోజుల క్రితం మాకు మండలాధ్యక్షులకు ఇన్ఛార్జీలకు పెట్టడం జరిగింది. వెంటనే ఆదేశానుసారం 25 నాడు మన ఇక్కడ పెట్టింది. దాని కోఆర్డినేటర్గా చంద్రనారాయణ గారిని కూడా నియమించారు. ఎంత నిమిత్తమో మన దగ్గరికి రాలేదు, మన దగ్గరికి వెళ్ళారు. ఇక మన అన్న ముఖ్య అతిథిగా దానికి వివరాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని వివరాలు జెండావిష్కరణ. కాంగ్రెస్ అన్ని దినాలు పరిపాలించి ఏ రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకోలేదు. మొదలు ఏం చేస్తూ పరిపాలన చేస్తూ నడిపించినటువంటి మన కాంగ్రెస్ ఏదైతే ఆనాడు ఏ రోజు ఎక్కడైనా చూస్తారంటూ ఏదైనా ఒకటే ఆలోచిస్తే ఒకటే గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే ఊరిలో ఎక్కడైతే హనుమానుడు లేని ఇల్లు ఉండదు, గుడి ఉండదు, మన ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. అటువంటి మన కాంగ్రెస్ భూమి లేని ఊరు లేని భూమి కూడా ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి ఇందిరమ్మ. ఈ 3 పర్యాలు పరిపాలించాగానే ఈ బీజేపీ ఏమేస్తుందంటే మా అంతటువంటి పరిపాలన ఎవరు లేదన్నటువంటి అరాచకం. అదే గతంలో మణిపూర్ విషయాన్ని ఆలోచిస్తాం. మణిపూర్లో ఎంత నిరాచకంగా జరిగినప్పటికీ కూడా దాని విషయాన్ని ఎవరు పట్టించుకుండలేదు. వారు రాజ్యం వారి చేతిలోకి అయిపోయింది. ఈయన అమిత్ షా అంటాడు వాడు 8 నెలల జైల్లో ఉన్న దొంగ, వాడు ఇలా నడిపిస్తున్నాడు. ఎవరిని కూడా అహింస చేయకూడదు, ఒక చెంప పట్టు చెప్పేవాళ్ళని చెప్పినటువంటి వ్యక్తి. ఆనాడు అంబేద్కర్ గారు ఏం చేశాడు, ఈ రాజ్యాంగం ఇలాంటి లేనటువంటి వారు ఈ రోజులో తర్వాత పరిషత్ విషయాన్ని రాజ్యాంగం రాసి ఎవరికి ఏది చేయాలి రూపకల్పన ఏ విధంగా బాగుంటుందని చేస్తూ ఆయన రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. కానీ ఆ రాజ్యాంగాన్ని దుక్కులో పెట్టి వారు స్వయం పరిపాలన చేస్తున్నారు. కాబట్టి దాని విషయాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వారు చేస్తున్న విధానాన్ని మనం ప్రజలకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్క చిన్న బీజేపీ ప్రతిదాన్ని శ్రీరామ్ అంటాడు. శ్రీరామ్ ఒక్కడే మనం ఎవరు వారు చేస్తున్న అరాచకాన్ని మనం చెప్పి మన ప్రజలకు మనం కాంగ్రెస్ ఎటువంటిది గత 8 సంవత్సరాలు పరిపాలించి 50-70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏ విధంగా చేసింది, ఈయన 15 సంవత్సరాలు చేసిన బీజేపీ ఎంత ముందుకు అరాచకం చేస్తున్నదనే విషయాన్ని ముందు మన ప్రతి కార్యకర్త ప్రజలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న చాలా చెప్పారు, కొన్ని మనము గతంలో చేసిన ప్రభుత్వాలు ఏమిటి, కాంగ్రెస్ చేస్తున్నట్టు ఏమిటి, కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకువెళ్ళాలి. ఏది చేస్తే ఎవరు ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఉన్నాయి, మరి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్తాం అనేది పుస్తకం ఆలోచించాలి. ప్రతి ఒక్కరిని తీస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎవరిని వారు అనేది అంటే మనం ఖచ్చితంగా మన పల్లెటూరులో మనం మళ్ళా అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు అన్నవరం వరకు ఎన్ని బాధలున్నా తన వంతు తన అధికారం లేకున్నప్పటికీ కూడా ప్రతి
మంత్రి దగ్గరికి అన్ని శాఖల దగ్గరికి వెళ్ళి దానికి తెలిసినంత వరకు వెళ్ళి నా యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కావాలి, నా కార్యకర్తలు కానీ నా యొక్క నియోజక సభ్యులు కానీ ప్రజలు కానీ ఎలాంటి బాధపడకూడని ఉద్దేశంతో అని వెళ్ళి ప్రతి మంత్రానికి పంట తీసుకుని వస్తూ సాధ్యపడిన వరకు మన గ్రామానికి వేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నటువంటి ఆ పనులను కూడా మనం ఈ చేస్తున్నాం, ఇది చేస్తాం. గతంలో ఇప్పుడు అన్నారు చంద్రశేఖర్ కూడా చాలాసార్లు చెప్పాడు, నేను మాఫీ 10 సార్లు ఒక్కసారి చేశాడు. అది కూడా 13,000 కోట్లు మనం ఒకేసారి చేసి సంవత్సరంలో 21 కోట్లు 1000 కోట్లు చేశాడు. ఇంకా 10,000 కోట్లు ఉంటాయి. ఖచ్చితంగా రాష్ట్రం కొన్ని స్థితిలో గతంలో ఉండడం బట్టి అది కూడా చేయలేకపోయాడు మన ముఖ్యమంత్రి గారు. దాన్ని కూడా మనం ప్రజలకు చెప్పండి. చాలా అన్నా మన కార్యకర్తలు కూడా కొంచెం, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకి రాలేదు మిమ్మల్ని మాఫీ చాలా మంది బాధపడుతున్నారు. మీరు కూడా అధికారులకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని అధ్యక్షులు వెళ్ళినప్పుడు మీ యొక్క ప్రజలు ఉన్నటువంటి బాధని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇది మన ఎందుకంటే ఈ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆ మాఫీ విషయాన్ని కూడా త్వరలో బాకీ అయినప్పటికీ కూడా బాకీ తీర్చడం. మండల అధ్యక్షులు రవి గారికి, ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన గంగన్న గారికి, మిగతా ముఖ్య నాయకులకి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద మొత్తంలో విచ్చేసిన కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడానికి అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంతగో ప్రపంచమంతా కూడా గుర్తించిన వ్యక్తులు, గుర్తించిన రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తక్కువ చేసే కార్యక్రమం చేస్తుంది. మనం చూస్తూ వచ్చినాం 2024 ఎలక్షన్లో 400 సీట్లు సాధిస్తామని చెప్పి గట్టిగా, లేదంటే ఒకవేళ 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని కూడా మారుస్తాం, అదే రకంగా నోటు పైన గాంధీ యొక్క ముఖ చిత్రాన్ని కూడా మారుస్తామని భారతీయ జనతా పార్టీ అనుకున్నది. అందుకోసమే ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారు. కొద్దిగా కాంగ్రెస్ పార్టీ దగ్గరగా పోయింది. తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి సందర్భం తెలియదు. అందుకే రాహుల్ గాంధీ గారు జనవరి మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఈ యొక్క కార్యక్రమాన్ని సంవత్సర కాలంగా మళ్ళీ వచ్చే 26 జనవరి 2026 వరకు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ప్రతి గడప గడపకి ఏ రకంగా భారతీయ జనతా పార్టీ పెద్దవారిని, ఎవరిని అంబానీని, ఆదానిని ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు, మిగతా పేదవారిని ఏ రకంగా వాళ్ళు చూస్తున్నారు అనే దాని గురించి, అదే రకంగా రాజ్యాంగం పైన వాళ్ళు ఏ రకంగా విషం చల్లుతున్నారో ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వచ్చే 2వ తారీఖు, బహుశా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి గ్రామంలో పాదయాత్ర చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళే క్రమంలో గడప గడపకి ఒక కరపత్రం ఇవ్వడం, అంతేకాకుండా గ్రామంలో ఓ మంచి కూడలిలో ఆల్రెడీ జెండా ఉంటేనేమో కలర్ వేసుకొని కొత్త జెండా పెట్టుకుంటాం, పార్టీ జెండా. ఒకవేళ జెండా గద్దె లేకపోతే మంచి గద్దె కట్టుకొని పార్టీ జెండాని ఎగరవేసి ఆ గ్రామంలోని ప్రతి గడపకి తిరిగి మళ్ళీ అక్కడి నుండి ఇంకో గ్రామానికి వెళ్తాం. రోజు సుమారు ఒక 4 నుంచి 5 గ్రామాలని, పొద్దున ఒక 2-3 గ్రామాలు, సాయంత్రం ఒక 2-3 గ్రామాలు వెళ్తూ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఈ దేశంలో కులాలని, మతాలని ఏ రకంగా చూస్తుందో ఇవన్నీ కూడా గడప గడపకి వెళ్తూ చెప్పుకుంటూ ఒక కరపత్రం ఇచ్చి మళ్ళీ అక్కడి నుండి ఇంకో గ్రామానికి వెళ్తాం. ఇదేంటంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రజల్ని మోసగిస్తుంది, అదే రకంగా మన ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో ఏ రకంగా మనం ఇచ్చిన హామీలని ప్రతి ఇంటికి తీసుకుపోతున్నాం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని పోతే రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్
ఎంపీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ మీరందరూ గెలిచే అవకాశం ఉంటుంది. ఎట్లయితే మనము మాక్లూరులో ఏ మీటింగ్ చెప్పినా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమాలకు వస్తారు. మిగతా మండలంతో కంపేర్ చేస్తే మాక్లూరులో ఎక్కువగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నారు. అదే రకంగా రేపు జరిగే పాదయాత్రలో కూడా సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో కార్యకర్తలు కానీ తటస్థులు కానీ మనతో సాంఘీభావం పలికేటోళ్ళని కానీ అందరినీ కూడా 100కి తగ్గకుండా ప్రతి గ్రామంలో పాదయాత్రలో పాల్గొనే విధంగా కార్యాచరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. మనకు ఒక ఆర్గనైజర్ కూడా ఉన్నాడు. ఈరోజు వాళ్ళ అబ్బాయి బయట దేశానికి ఇక్కడికి పోతున్నాడని చెప్పి ఆర్గనైజర్ ఈరోజు రాలేదు. మళ్ళీ మనం కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమానికి ఆర్గనైజర్ వస్తారు, ఇంకా ముఖ్య నాయకులు కూడా ఆ యొక్క పాదయాత్రలో పాల్గొంటారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఏ కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చిన పార్టీ ఇచ్చిన ఆ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో అందరూ కూడా నిర్వహించాల్సిందిగా, ఎక్కడ కూడా నేను పోతలేను పోకుండా ఇంకొకళ్ళని ఆపే ప్రయత్నం అందరం చేయకండి. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా కార్యాచరణ చేస్తే రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో మీరందరూ కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అన్నీ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక గ్రామంలో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఓడిపోయే పరిస్థితి ఉంటే దానికి కారణం ఆ ఉన్న నాయకులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు మనకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్న చిన్న మీనుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలతోనే ఓడిపోతాం తప్ప లేకపోతే ఓడిపోయే పరిస్థితి లేదు. ముఖ్యంగా మాక్లూరు మండలంలో గతంలో నేను చూసిన 2018 ఎలక్షన్ల అప్పుడే 3 సీట్లు గెలిచారు. హైయెస్ట్ సీట్లు మాక్లూరులోనే గెలిచారు. ఈ మాక్లూరులో 3, 6 రూరల్లో ఒక ఇసపల్లి తప్ప అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదు. కానీ ఈసారి ఆ 3-4 తప్ప మొత్తం సుమారు 54 ఎంపీటీసీలు ఉన్నాయి. ఈ యొక్క నియోజకవర్గంలో 50 సీట్లు కంపల్సరీ మనం గెలవాల్సిందే. మనం ఎమ్మెల్యే ఎలక్షన్ చూసినాం, కొంత కార్యకర్తలు కానీ కొంత నాయకత్వం కానీ తక్కువ ఉండే. మనం పార్లమెంట్కి ఎలక్షన్కి వచ్చేసరికి పుంజుకున్నాం. ఒక 13,000 ఓట్లు మనకి పెరిగినాయి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల 42 నియోజకవర్గాల్లో మనం టాప్ 4లో ఉంటాం. టాప్ 4లో మనకి ఇచ్చిన మెజారిటీ ఉంటుంది. మనకి 51% వస్తే బీజేపీకి 18% వచ్చింది. 2వ పొజిషన్లో ఇండిపెండెంట్ ఉన్నాడు. 3వ పొజిషన్లో బీజేపీ ఉంది మన నియోజకవర్గంలో. ఇదంతా కూడా గమనించాల్సిందిగా. అదే రకంగా రేపు ఎవరైనా ఎంపీటీసీ నేను నిలబడతా, అవకాశం వస్తే సర్పంచ్ నిలబడతా అనే వాళ్ళు పూర్తి స్థాయిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సెమీఫైనల్ లాగా వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే మంచి అవకాశం మీకు ఏమవుతుంది, ఫ్రీగా అందరం కూడా మీతో పాటు తిరుగుతాం. ఇంకా అవసరమైన 10 మంది కార్యకర్తల్ని ఎక్కువనే మనం కూడా పిలుచుకొని ఇంటింటికి పోతాం. మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో మొన్నటికి మొన్న మనం అసెంబ్లీలో చూసినాం. 3 బిల్లులు ఒకటే రోజు పాస్ చేసుకున్నాం. 42% బీసీలకు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన కాంగ్రెస్ పార్టీ మన ఓన్లీ తెలంగాణలోనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ప్రతి గడపకు తీసుకుపోవాలా. గతంలో మనం జరిగిన మీటింగ్లో చెప్పినాం, అవకాశం ఉంటే ఫ్లెక్సీలు కట్టుకోవాలని చెప్పినాం. కానీ ఓన్లీ ఒకటే ఒక ఫ్లెక్సీ దయాకరణ గ్రామంలో, అదే మోహన్ కట్టేది, అంటే మీ గ్రామం చెప్పిన మోహన్ తెలియకపోవచ్చు అని దయాకరణ గ్రామంలో మన మోహన్ ఒక్కడే కట్టేది. ఇక ఏ గ్రామంలో కూడా ఫ్లెక్సీ కట్టలేదు. ఇవన్నీ కూడా అవకాశం, మనకు ఒక మంచి అవకాశం. మన ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 42% బీసీలు అంటే ఒక రాజకీయమే కాదు, రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ కాదు. ఉద్యోగంలో 42%, చదువులలో కూడా 42%. అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ ఉంది. అది 30 సంవత్సరాల పైబడి వర్గీకరణ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఎన్నో రకాలుగా చేసుకుంటూ వచ్చారు. దాన్ని కూడా మనం అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ చేయడం జరిగింది. అది కూడా గొప్ప చారిత్రాత్మకమైన విజయం కనుక ఇవన్నీ కూడా ప్రజలలో తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే మీరు గత ప్రభుత్వంలో చూసిరేమో 10 సంవత్సరాల 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా సుమారు 30,000 ఉద్యోగాలు ఈ నెల 2 నెలల్లో మనం ఇస్తున్నాం అనేది కూడా ప్రజలలో తీసుకపోండి. రైతు సోదరులకి రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు మనం వచ్చే
వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చినాం. ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది. దాంట్లో ప్రతి ఇంట్లో 2-3 లక్షల కన్నా ఎక్కువ ఉంది కనుక ఇబ్బంది ఉంది. అదే రకంగా కొన్ని బ్యాంకుల వల్ల కానీ మన పర్సనల్ ఆధార్ నంబర్ల వల్ల కానీ కొన్ని తప్పిదాలు జరగడం వల్ల ఆగిపోయింది తప్ప ప్రభుత్వానికి మేము ఎప్పుడో విన్నవిస్తున్నాం. మా ప్రాంతంలో 40-50% రైతులకే వచ్చినాయి కనుక అది కూడా కంపల్సరీ చేయాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంతేకాకుండా బోనస్ అనేది చూడండి, ఒక్కొక్క ఇంట్లో 1,00,000, 2 లక్షలు, 3-4 లక్షలు కూడా వచ్చిన కుటుంబం ఉంది బోనస్ ద్వారా. ఇవన్నీ కూడా ప్రజలలో తీసుకుపోయి మనం ఏం చేస్తున్నాం, గత ప్రభుత్వంలో ఏం చేసింది, ఈ బీజేపీ ఏం చేయకుండా కానీ ఏమేమి డ్రామాలు చేస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. నిన్న మన 2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిండు, అధ్యక్ష అసలు నన్ను ఎవరు పట్టించుకుంటలేడు అధ్యక్ష, ఆయననే తిరుగుతుండు, ఆయన తీసుకుపోయి పిచ్చాసుపత్రి అధ్యక్ష. ఆయన పిచ్చి పట్టినట్టుంది, వానికి పిచ్చి పట్టింది. నన్ను పిచ్చాసుపత్రి ప్రజలలో తిరిగితే పిచ్చాసుపత్రి అవుతారు, తిరగకపోతే వేయాలి, అంతేనా కాదు? ఏం లేకపోతే అన్నీ చేస్తా అని చెప్పిండు. ఏం లేకున్నా ఊరు 10 ఇళ్ళు కట్టిస్తా నా పైసలతోనే అన్నాడు. రూపాయికి వైద్యం ఇస్తా అని చెప్పిండు. ఒక్క మనిషి కూడా రూపాయికి వైద్యం ఇవ్వలే, ఒక్క మనిషికి ఆర్థిక సాయం చేయలే, ఒక గడప దర్వాజా కూడా పెట్టాలి ఇప్పటిదాకా. వాడు వల్ల మన మీద మాట్లాడదు పిత్తిరి నా కొడుకు. వారికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్న బిడ్డ, నిన్ను రానున్న రోజుల్లో 6 ప్రాంతాల్లో తరిమిపోతారని చెప్పి ఈ సందర్భంగా మళ్ళా మాట్లాడతాడు ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మా కార్యకర్తలు కానీ మా ప్రజలు కానీ గత 10 సంవత్సరాలు ఎన్నో రకాలుగా నష్టపోయి ఉన్నారు. వాస్తవం కాదన్న, 10 సంవత్సరాల పాండుగాంతో చాలా మంది కార్యకర్తలు బయటకు కూడాలి, బయటకు వస్తే మళ్ళీ వాళ్ళు ఎందుకు అని చెప్పి ప్రెస్ మిత్రులు కూడా, మీడియా మిత్రులు కూడా, సాక్షి పేపర్ ఆయన పేరు పోషెట్టింది పాపము లైవ్ కొట్టి మళ్ళా వాడే మాట్లాడిస్తాడు. ఏం కాదన్నా నేను ఉన్నా అన్నాడు వాడు దొంగ పాండుగాడు. ఇక వాడు పోయినట్టే వీడు పెద్ద దళితుడు మూపోయాడు. మనకి వీడు చేసేది ఏముండదు, ఏమన్నా అంటే మైక్ చేయగానే హోమ్ మినిస్టర్ అవుతాడు, వాడు టికెట్ ఇవ్వడు ఇస్తాడు, వాడు ఎంత అవుతాడు, అసలు బీజేపీ ఎట్లా వస్తుందని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. అంటే వాడికి మొత్తం స్క్రూ మెంటల్ అయిపోయాడు. ఎప్పుడేం మాట్లాడుతుందో తెలుస్తుంది. పొద్దున ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం దాయినాక ఒకటి మాట్లాడతాడు, రాత్రి ఇంకొక రకంగా మాట్లాడతాడు. మరి ఏమేమి తీసుకుంటాడో ఏమేమి తాగుతాడో నాకైతే తెలియదు. ఆయనకు సంబంధించిన వాళ్ళైతే చెప్తున్నారు బాగానే గట్టిగా తీసుకుంటాడన్న, ఏంటి తీసుకుంటారన్నారు. మరి ఏంటి 200 కోట్ల నిధులు తీసుకొచ్చినాం మనం. ఇటు రాయ్ 200 కోట్ల నిధులు ఏవైతే గత ప్రభుత్వంలో ఇచ్చినవి ఉన్నాయో, పెండింగ్లో పడి ఉన్నాయో, ఆపినవి ఉన్నాయో అవన్నీ కూడా మంత్రుల్ని పట్టుకొని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అన్నీ కూడా నిధులు తీసుకొస్తున్నాం. మొన్న 2 రోజుల క్రితం 3,48,00,000 ఎన్ఆర్జీఎస్ నిధులు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే గ్రామంలో తక్కువ ఇచ్చినామో అవన్నీ కూడా ఇచ్చినాం. ఎస్డిఎఫ్ కింద 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇస్తే, ఎక్కడైతే స్కూల్స్ అవస్థ ఉందో, స్కూల్స్ ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు అవసరం ఉన్నాయో స్కూల్లో కూడా పెట్టినాం. మన డైనింగ్ సెంటర్లో కూడా మన కల్లెడిలో 30 లక్షల డైనింగ్ సెంటర్ పెట్టినాం, పిల్లలు 20 లక్షలు పెట్టినాం. ఇట్లా ఎక్కడైతే స్కూళ్ళలో మనకి ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అవసరం ఉన్నాయో ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కోసం నిధులు పెట్టినాం. మన ప్రభుత్వం ఒకటే లక్ష్యం, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి వైద్యం మనం అందించాలి. అందుకోసం మన నియోజకవర్గానికి 200 కోట్ల నిధులతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. మనకి 200 కోట్ల నిధులతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. ఇది మనం ఆర్మూర్ దగ్గర 50 పోయేతో వల్ల ఆ స్కూల్ని కూడా తొందరలోనే మనం శంకుస్థాపన చేసుకుంటాం. ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు మనం అన్నీ చేస్తూ పోతుంటే ఆ రాకేష్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. పాగలైపోయి ఇష్టం ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. 0 అవర్ అని అంటారు అసెంబ్లీలో, 0 అవర్ అంటారు. 0 అవర్లు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడాలి, సమయం చాలా తక్కువ ఉంటుంది. పెద్ద సబ్జెక్ట్ మాట్లాడి నియోజకవర్గానికి ఎట్లా అభివృద్ధి జరగడానికి ఏ నిధులు కావాలో మాట్లాడాలి. ఇక అది మాట్లాడలేడు. ఆయనకి ఏమైనా తెలిస్తే కదా ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు. ఇంటూ రాయ ఏ ఊరు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇక ఏం మాట్లాడాలి, ఏమంటే ఇది అధ్యక్ష పోయినప్పుడల్లా మైక్ ఇదే కదా, అధ్యక్ష నాదేం నడతలేదు, నన్ను ఎమ్మెల్యే అంటారా, అసలు నాది ఏంటి పరిస్థితి, ఇదేంటి పరిస్థితి, ఏంటి రాజ్యాంగం, ఇదేం చేయాలి, ఇదే సోదిగా ఇక మాటలు మొత్తం మా ఎన్టీఆర్ డైలాగ్ కొట్టడం బాగా నేర్చుకున్నాడు. ఏడ నేర్చుకున్నాడు నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, పని చేసుడు తెలుసు. నాకు ఇంకా తగ్గ డైలాగులు రాకపోవచ్చు, నేను ఏం చెప్పినో బరాబర్ చేస్తేనే నేను చెప్తా తప్ప వట్టిగా వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క పాండుగ లెక్క వీళ్ళోడు వీడైపోయి పౌరులు లెక్క నేను అబద్ధాలు మాట్లాడా
తప్పులు కూడా చెప్పా, ఏం చేయాలనుకున్నా గదే చెప్తా. అందుకోసమే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో 51% గ్రాడ్యుయేట్స్ మనకి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీని 3వ స్థానానికి తీసుకుపోయారు. ఇక రానున్న రోజుల్లో రేపు లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోతే రాకేష్ రెడ్డి గారు పాగలైపోతాడు. పాగలైపోయి వాడిని అది అర్జెంట్గా ఎర్రగడ్డలో జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక మిమ్మల్ని అందరినీ తీసుకుపోతే జైనింగ్కి ఒకటి జెండా గద్దెని కట్టి మంచిగా 3 రంగులు వేసి జెండా పెట్టే కార్యక్రమాన్ని ఆ యొక్క పాదయాత్రలో పాల్గొందాం. అట్లనే మనకి ఎవరెవరు వస్తారంటే తెలియదు, గెస్టులు వస్తారు. అన్ని దగ్గరికి నేను రాకపోవచ్చు. నేను ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉంటే కొద్దిగా పెద్ద మున్సిపాలిటీ కనుక ఆ 36 వార్డులని మొత్తం ఒక 4-5 రోజుల్లో గట్టిగా తిరిగి ఒక 60 కోట్ల నిధులు తీసుకొచ్చిన మున్సిపాలిటీ. ఇటుగా 60 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. సగం రాకేష్ రెడ్డి గారు తెలియదు, ఏడే ఎక్కువ తెలియదు చెప్తున్నా. నాకు తెలుసు ఏడేం చేస్తున్నా, ఏమైతుందో నాకు తెలుసు. నేను ఏం చేస్తా, 2వ తారీఖు వెళ్ళి పాదయాత్ర చేస్తున్నా. ఆర్మూర్ మున్సిపాలిటీ అంతా పాదయాత్ర చేస్తా, చేసి వాడు తిరుగుతా. ఎక్కడ సమస్యలు ఉన్నాయో తీసుకుంటా. ఇమ్మీడియట్గా ఎక్కడ సమస్య ఉందో దానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవి ఇమ్మీడియట్గా ఫండ్ పెట్టించేసి రోడ్స్, డ్రైనేజెస్, మంచి మన సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, శ్మశాన వాటికలు, ఆర్మూర్లో ఉన్న 10 శ్మశాన వాటికలకి అభివృద్ధి కోసం 1.5 కోటి పెట్టించినాం. ఇట్లా అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటా ఆర్మూర్ అనేది గుండెకాయ మనకి, దాన్ని మంచిగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మీ గ్రామాలలో కూడా రోడ్స్ కూడా ఆల్రెడీ మనం మాకూరుకు ఒక 6-7 కోట్ల రోడ్లు ఇచ్చినాం. నందిపేటకు ఒక 3-4 కోట్ల రోడ్లు అయినాయి. ఇంకా వచ్చే రోజులలో కూడా అధిక నిధులు తీసుకొస్తా. మీరు చేయాల్సిందల్లా చిన్న పంచాయతీల గోపురు కార్యకర్తలకు అందరికీ చెప్తున్నా, ఒక 10 లక్షలు మీ గ్రామానికి నిధులు వచ్చినాయా, ఆ 10 లక్షల కోసం మీ గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుర్రి. 10 లక్షల రూపాయలు నిధులు వచ్చినాయి, ఎక్కడ చేస్తే మనకు మంచిది, ఎప్పటి నుంచో రోడ్డు లేకుండా ఉన్న వ్యవస్థ ఉంది అని మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు, రేపటి నాడు మనం ఎవరికి ఏ కన్నీలో చేస్తే మనకి ఇంకా మంచిగా ఓట్లు వస్తాయి. ఇవన్నీ ఆలోచన చేసి రోడ్ వేయండి తప్ప ఇక నువ్వు పీపులాటకి మాత్రం ఫండ్ తీసుకపోతాం. అక్కడ అర్థమైందా? ఈ పీపులాటలా మీరు ఇంకేదైనా చేసిరా నష్టం జరుగుతుంది. ఇప్పటికే 10 సంవత్సరాలు అయితే అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నాం. ఇంకొక నష్టం ఏంటంటే ఇప్పటికే 30 సంవత్సరాల నుంచి ఇంకా మీ మాకు అయితే 40 సంవత్సరాలు కావచ్చు, ప్రభుత్వం వస్తుంది, ఎమ్మెల్యే ఉండలేడు. అంటే 37 సంవత్సరాలు అయింది. అర్థమవుతుందా? రేపు మళ్ళీ 42 చెప్పుకోవద్దంటే మీరందరూ గెలవాలి. మీరందరూ గెలిచి రేపటి నాడు మీ ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ తర్వాత మేము గెలుస్తాం. మీకు మీరు గెలవాల్సిన అవసరం ఉంది. గెలిచి మీ గ్రామంలో అభివృద్ధి చేయండి. మీకు ఎన్ని నిధులు కావాలన్నా కూడి ఏమో తీసుకొని వస్తాం. ఫస్ట్ రోడ్స్, డ్రైనేజెస్,